రెండవ రాజులు 12వ అధ్యాయం 5వ వచనం. రెండవ రాజులు 12వ అధ్యాయం 5వ వచనం. చాలా ఇక్కడ యాజకులు ఒక్కొక్క యాజకుడు వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళందరి దగ్గర కొంత ద్రవ్యాన్ని తీసుకొని మందిరము ఎక్కడెక్కడ శిథిలమైపోయి ఉందో అక్కడక్కడల్లా బాగు చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే అంతకుముందు రాజు అడుగుతాడన్నమాట యాజకుల్ని, మీరు ఎందుకని మందిరం ఈ విధంగా ఉంటే మీరు మందిరాన్ని ఎందుకని పట్టించుకోలేదు, ఎందుకని బాగు చేయలేదు అని చెప్పి వాళ్ళని అడుగుతాడు. రాజు యొక్క మాటను బట్టి ఆ యాజకులు ఏం చేశారంటే ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకొకరి దగ్గర తీసుకొని ఎక్కడెక్కడ పాడైపోయిందో అక్కడక్కడల్లా బాగు చేయటానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఎందుకంటే మందిరం అనేది దేవుడు ఈ లోకంలో మానవునితో సహవాసం చేయటానికి, వారి మధ్యన నివాసం చేసి వారి కష్టసుఖాలు తెలుసుకొని వారికి సహాయము చేయటానికి ఆయన భూలోకంలో దేవుని మందిరము, ఆయన సింహాసనము ఇక్కడ ఉన్నది. కాబట్టి అటువంటి మందిరము శిథిలమైపోతున్నా కూడా మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా పట్టింపు లేదనమాట. వస్తున్నారు వెళుతున్నారు యాజకులతో సహా. ఈ మందిరము పాడైపోతే దేవుడు అక్కడ ఉండడు. ఉదాహరణకి మన ఇల్లు పాడైపోతే శిథిలమైపోతే అక్కడ ఎవరైనా నివాసం చేస్తామా? ఎవరు చేయము. ఎందుకంటే ఏ మూల నుంచి ఏ టైంలో ఏ పెచ్చురాలు మీద పడుతుందో, ఏ గోడ వచ్చి మీద పడుతుందో మనం చనిపోతాము. ఇక్కడేం బాగోలేదు, ఈ శిథిలమైన దాంట్లోంచి ఏ పొట్టలోంచి ఏమొస్తుందో, ఏమి ఇటు నుంచి ఏ పురుగులు వస్తాయో అని చెప్పేసి భయంగా జీవించాల్సి వస్తుంది అన్నమాట. శిథిలమైనటువంటి ఎందుకు శిథిలమైపోతాయి అంటే అందులో నివాసము లేకపోతే ఆ ఇల్లు శిథిలమైపోతుంది. నివాస యోగ్యము కాకుండా ఎందుకని ఆ ఇల్లుని విడిచిపెట్టారంటే వాళ్ళు అందులో నివాసం చేయట్లేదు కాబట్టి ఆ ఇల్లు శిథిలమైపోయిందనమాట. అదే మనుషులు ఉంటే ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా ఆరోగ్యం బాగోపోయినా 2 రోజులకైనా లేచి కొంచెం ఇల్లు వాకిలు తుడుచుకుంటూ ఉంటారు. నెలకోసారి ఇల్లు బూజు అన్నీ తులుపుకొని చుట్టుపక్కల అంతా కూడా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచుకుంటారు. ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఏ చెత్త చెదారాలు ఏ పాములు ఉంటాయో ఏముంటాయో ఏటి వలన మనకి హాని కలుగుద్దో అని చెప్పేసి ఎంతో కొంత శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అటువంటిది మందిరమే శిథిలమైపోయిందంటే మందిరంలో నుంచి దేవుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ మందిరము శిథిలావస్థకు చేరిపోయింది. ఎందుకని దేవుడు వెళ్ళిపోయాడు అంటే నిర్గమాకాండంలో ఉంటుందన్నమాట. నిర్గమాకాండము 33వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి దేవుడు చాలు. అంతకుముందు దేవుడు ఏమని చెప్తాడంటే మోషేకి, అయ్యా నేను వారి మధ్యలో ఉంటా, వారిలో నివాసం నేను చేస్తా, వారి మధ్యలో నాకు ఒక నివాసము ఏర్పాటు చేయి అంటే ఈ గుడారము ఇశ్రాయేలీయుల జనాంగం మధ్యలో ఉండేదన్నమాట. వాళ్ళ ఊరి మధ్యలో దేవుని యొక్క మందిరము అక్కడ ఉండేది. అప్పుడు స్థిరమైన మందిరం లేదు కాబట్టి డేరాల్లోనే మందిరం ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అట్లా అక్కడ ఉండవలసినటువంటి ఆ మందిరము వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఆ మందిరము ఊరికి దూరముగా, ఈ ఊరు అందరికి దూరంగా ఎడమగా వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపిష్టి జనం మధ్యన ఆయన నివసింపడు. కాబట్టి దేవుడు మన హృదయంలో నివసించాలంటే మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. 100కి 100 అంటే చాలా కష్టం. ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి కనీసం పాసు మార్కులన్నా ఉంటేనే కానీ మనం పాస్ అవ్వలేము. అలాగే దేవుడు కూడా మనలో మన లోపాలు తెలుసు, మన యొక్క స్థితిగతులు తెలుసు కాబట్టి అందరినీ 100కి 100 ఉండమంటలేదు. ఎందుకంటే మన మనస్తత్వాలు తెలుసు కాబట్టి ఎంతో కొంత
బెటర్గా ఒక పాస్ మార్కులుగా అన్న వచ్చేవాడుగా ఉంటేనే పాస్ చేయగలడు మాస్టర్. వెళ్ళిపోయి నెంబర్ రాసి పేరు రాసి వచ్చేస్తే ఏ విధంగా పాస్ చేయగలడు మాస్టర్ అయినా? పాస్ చేయలేడు కదా. ఎంతో కొంత సగం రాసి సగం తప్పులు రాసినా దాన్ని బట్టి ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసి ఆయన పాస్ చేయగలడు. అలాగే మన జీవితంలో ఎంతో కొంత పరిశుద్ధత అనేది లేకపోతే ఆయన మన మధ్యన నివాసము చేయుడు. దేవుడు అంటాడు అపోస్తల కార్యాలు అంటాడు, హస్తకృత్యమాలయాలలో ఆయన నివసించడు. చేతితో చేయబడినటువంటి దేవాలయాల్లో ఎక్కువగా ఉండటానికి ఆయన ఇష్టపడడు. ఆయన చేసుకున్నటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటే మన హృదయమే ఆయనకి ఆలయంగా ఉందంట. ఆయనే చేశాడు కాబట్టి ఆయన నివసించటానికి మన హృదయంలో ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆలయము ఏమైపోయిందంట? శిథిలమైపోయిందంట. ఎందుకు పనికి రాకుండా? ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ఆలయంలో చెత్త చెదారం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మన ఇంటి పక్కన ఇల్లు ఖాళీగా ఉంది, ఎవరు ఉండట్లేదంటే సరదాగా చెత్త ఊడ్చి అడ పడేస్తూ ఉంటారు, కాకులు తిరుగుతూ చేయబడేస్తూ ఉంటాయి, కుక్కలు నివాసం చేస్తూ ఉంటాయి, పందికొక్కులు, పాములు, ఇంకా రకరకాలుగా చూస్తే ఆ ఇల్లు మినిమం ఎట్లేదన్న ఒక 2-3 నెలలకు ఆ ఇల్లు పాడుపడిపోతూనే ఉంటుంది. ఆ ఇంటిలోంచి పొట్టలు వస్తాయి, ఇంకా చెట్లు చేమలు పెరుగుతాయి, బలమైన గోడల్ని కూడా బ్రద్దలు చేసేటటువంటి చెట్లు కూడా ఆ ఇంట్లో మొలుస్తాయి, ఆ గోడల్ని కూడా బ్రద్దలు చేసేస్తాయి. అలాగే ఈ గోడల్ని బ్రద్దలు చేసేటటువంటి చెట్లు ఏమిటి అంటే పక్షులు వేసే రెట్టలను బట్టి, రాగి చెట్లు, మర్రి చెట్లు, ఇవి కేవలం పక్షి రెట్టలను బట్టే మొలుస్తాయి. అలాగే సాతాను యొక్క విత్తనాలు మన హృదయాల్లో బలమైనటువంటి వాటి మీద పడినప్పుడు బలమైన గోడలు సహితము బద్దలైపోతాయి, స్థితిలావస్థకి చేరిపోతాయి. అట్లాగే మనం అనుకుంటాం కొన్ని విషయాల్లో ఇది ఏమవుదులే, ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ అయిన విషయమేం కాదులే, దేవుడు క్షమిస్తాడులే అనుకుంటాం. కానీ ఉదాహరణకి మనకి మర్రి విత్తనాలు కానీ రాగి విత్తనాలు కానీ కంటి చూపుకి సరిగ్గా కనపడవు, కొద్దిగా మస్కున్నోడికైతే కనపడవు. కానీ బలమైన గోడలను సహితం పడగొట్టగలవయి, ఖచ్చితంగా గోడల మీదే మొలుతాయి. మీరు గమనించారో లేదో, పెద్ద పెద్ద కోట గోడల మీద ఎలాంటి బలమైన గోడ అయినా సరే, రాతి గోడలైనా సరే మొలుస్తుంది. కొద్దిగా వాటిలోని వేర్లు పాకి గోడలను సహితము బద్దలు చేసేయగలవు. కాబట్టి చిన్నదే కదా అని మనం అనుకుంటాం, కానీ అదే దానికి తావిచ్చి పెరిగి ఆ గోడలను కూడా కూల్చివేయగలమాట. అలాగే ఈ మందిరం కూడా శిథిలావస్థకు చేరిపోయిందంటే దేవుడు వెళ్ళిపోవటం వలన పట్టించుకునే నాదుడే లేడన్నమాట. అలాగే మన హృదయంలో నుంచి దేవుడు వెళ్ళిపోతే మన హృదయాలు కూడా మన జీవితాలు కూడా శిథిలమైపోతాయి అన్నమాట. ఎలా చెప్పగలమంటే ఒకసారి చూడండి, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్తాడు, మనం ఎంత పని చేసినా అభివృద్ధి చెందట్లేదు, ఎంత చేసినాను మనకు కలగట్లేదంటే ఆయన అక్కడ చెప్తున్నాడు అనమాట. హగ్గయి 1:9 చూడండి. చాలు, చూసారా? వీళ్ళు ఎక్కువగానే ఇప్పుడు దాదాపు 10 ఎకరాల పంట వేస్తే 1 ఎకరం 2 ఎకరాల పంట పడుతుంది. వాళ్ళకి ఎంత కష్టపడినను కూడా వాళ్ళకి దాని యొక్క ప్రతిఫలం అనేది అందకుండా అరాకొరగా ఉంటుందన్నమాట. ఎందుకని మీరు ప్రభువా మేము ఎంత కష్టపడుచున్నామే, ప్రార్థన చేపించి అన్ని పంట పొలాలు మా పనులన్నీ మేము చేస్తున్నామే అంటే అక్కడ దేవుడు అంటాడు, నా మందిరము పాడై ఉండగా మీరు ఇల్లు కట్టుకొనిచున్నారు. ఇవాళ చూస్తే బయట అలంకరించేటువంటి డ్రెస్సులు విలువ పెట్టి కొంటున్నారే కానీ, పట్టు చీరలు వేలు పెట్టి డ్రెస్సులు, కోట్లు అన్నీ కొంటున్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఆ మందిరం శిథిలమైపోయింది అనేటువంటి ఆలోచన కూడా ఎవరికి లేదు. ఏదో రకంగా వెళ్తున్నారే తప్ప, ఏదో మేము అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నారు తప్ప పైన పటారం లోన లొటారం లాగానే వారి జీవితాలు ఉంటున్నాయి అన్నమాట. అందుకనే దేవుడు అంటాడు, నా మందిరము పాడై ఉండగా మీరు మీ ఇళ్ళను కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా మీకు ఈ లాభాలు రావట్లేదు, మీరు అభివృద్ధి చెందకుండా ఉన్నారు. ఆశీర్వాదం అంటే డబ్బు ధనము కాకు, ఇంకా అనేక రకాలైన ఆశీర్వాదం. ప్రార్థనలో ఆశీర్వదించబడాలి, ఆత్మఫలాలు పొందాలి, శరీరానుసారంగా అన్యులు ఆశీర్వదించబడుతున్నారు. మనకంటే బాగా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. కారణం వాళ్ళు లోకానుసారమైన వాళ్ళు. ఆ ఆశీర్వాదం ఈ లోకంలో సాతాను గారు కూడా ఇస్తాడు. అది కాదు మనకు కావాల్సిన ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదాలు వేరే ఉన్నాయి. భక్తుడు అంటాడు, చేనులోని పంట రాకపోయినను, పొలంలో ఏది రాకపోయినను, గ్యాదలు లేకపోయినను నువ్వు ఉంటే నాకు చాలా అని చెప్పి పాట కూడా ఉంది. అలాగే మనము కూడా
ఏమున్నా లేకపోయినా మన ఆత్మలో ఫలించి ఆత్మలో ఎదిగిన వారమైతే మనం ఈ లోకంలో ఉన్న వాటిని గురించి మనం చూడము. కానీ పాడైన మందిరముగా మన హృదయం ఉన్నప్పుడు, శిథిల స్థితిలో ఉన్నప్పుడు ఆయన బాగు చేయటానికి మరల తన సేవకులను, తన వాక్యమును పంపించి మీరు ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో మీరు బలహీనులుగా ఉన్నారో, త్వరగా పడిపోవటకు మీరు ఉన్నారో అక్కడక్కడల్లా బాగు చేసుకోండి. మరలా నేను వచ్చి మీతో నివాసము చేస్తాను, మీ మధ్యన నేను ఉంటాను అని చెప్పేసి దేవుడు మరలా తెలియపరుస్తున్నాడు అన్నమాట. చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. 2:10 జకర్యా. చాలు, ఆయన వచ్చి మన మధ్యలో నివాసం చేయాలి అంటే ఆ మందిరము మరలా బాగుపడాలి. ఎక్కడెక్కడ శిథిలమైపోయిందో అక్కడక్కడల్లా మన జీవితాన్ని సరిచేసుకుంటే ఆయన మరలా వస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, క్షణమాత్రం కోపించే దేవుడు, కానీ ఎల్లకాలము దూరంగా ఉండే దేవుడు కాదు. ఆ కోపమైన ఎందుకంటే మనం చేసిన పనులను బట్టి, ఆయన మీద తిరుగుబాటును చేసిన దాన్ని బట్టి ఆయన మనల్ని గద్దిస్తున్నాడు తప్ప హృదయపూర్వకంగా ఎవరికి కూడా శిక్ష దేవుడు విధించేవాడు కాదు అంట. మొహము తిప్పుకొని చాటుగా శిక్షిస్తాడంట. ఆయన హృదయపూర్వకంగా ఎవరిని శిక్షించాడంట, మనం చేసే పనులు బట్టే ఇవన్నీ కూడా. అందుకని అంటున్నాడు, మీరు ఆ మందిరాలను బాగు చేసుకుని నేను వచ్చి మీతో కూడా ఉంటాను, మీరు సంతోష గానాలు చేస్తారు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన చేర్చుకోవాలంటే మన హృదయాలను అనే మందిరాన్ని మనం బాగు చేసుకోవాలి. అలాగే రెండో మాట చూద్దాం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. 33:4. చాలు ఇక్కడ 4వ వచనం అంటాడు, ఇక్కడ ఖడ్గము ముట్టడి దెబ్బలకు ఖడ్గమునకు పట్టణంలోని ఇల్లన్నీయు యూదారాజు నగరన్నీయు శిథిలమైపోయెను. ముట్టడి దెబ్బ అంటే ఒక రాజ్యాన్ని, ఒక పట్టణాన్ని జయించాలంటే పూర్వకాలం ఎట్లా ఉండేదంటే ఆ కోట చుట్టూ కూడా శత్రువులు చుట్టూ కంచె వేసుకొని ఉంటారు. బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా, లోపల వాళ్ళు బయటికి రాకుండా, బయట నుంచి ఎటువంటి సహాయం వాళ్ళకి రాకుండా చేస్తారు. ఎట్లా అంటే ఇక వాళ్ళకు ఉన్నటువంటి ఆ కోటలో ఉన్న ఆహారము, నీళ్లు, వాటితోనే వాళ్ళు బ్రతకాలి. అవి ఎన్నాళ్ళు వస్తే 1 సంవత్సరం రావచ్చు, 2 సంవత్సరాలు రావచ్చు. ఆ తర్వాత ఏదో ఏ రకంగానైనా బయటికి రావాల్సిందే. అందుకని ఏం చేస్తారంటే శత్రువులు కొంచెం వాళ్ళు బలముగా ఉన్నారు అంటే పట్టణం చుట్టూ కూడా ముట్టడి దెబ్బ వేస్తారు. అలాగే ముట్టడి దెబ్బ వేసి మనకున్నటువంటి ఏ అవకాశాలన్నింటినీ సాతానుగాడు ముట్టడి దెబ్బలాగా మన చుట్టూ వాడు కాపు కాసి మనకి ఎటువంటి సహాయం అందనివ్వకుండా వాడు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అనేక రకమైన సమస్యలు, ఎంత ప్రార్థన చేసినను మనకి సహాయం దొరకదు. ఎవరిని అడిగినా కూడా సహాయం చేసే వాళ్ళు ఉండదు. కొన్ని సందర్భాల్లో దేవుడి నుంచి కూడా సహాయం మనకి వెనకడుగు మనకు అవుతుంది అన్నమాట. ఆ సహాయము సకాలంలో అందదు. అటువంటి పరిస్థితుల్లో ఆ పట్టణాల్లో తర్వాత వీళ్ళందరూ నీరసించిపోయిన తర్వాత శత్రువులు వచ్చి వారిని ఖడ్గాలతో చంపి వాళ్ళ ఇళ్ళని దోచుకొని వాళ్ళ ఇల్లుని, పట్టణాలని మొత్తాన్ని కూడా తగలబెట్టేసేస్తున్నారన్నమాట. అటువంటి శిథిలమైపోయిన పట్టణాన్ని కూడా దేవుడు బాగు చేస్తానంటున్నాడు. ఎప్పుడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. 3వ వచనంలో ఉంటుంది, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. ఆయనకి మొరపెట్టాలంటే, ప్రభువా మేము చేసిన తప్పిదాలను బట్టి నాయన మా మీదకి శిక్ష వచ్చింది నాయన, మా పట్టణాన్ని రక్షించు నాయన, మమ్మల్ని రక్షించు ప్రభువా అని ఇశ్రాయేలు జనాంగాలు అనేక సార్లు ప్రార్థన చేసినప్పుడు ఆయన మరలా వారిని రక్షిస్తూ పాడైపోయిన పురములను ఆయన బాగు చేశాడంట. పాడైపోయినటువంటి మందిరాలను తిరిగి కట్టించాడు దేవుడు. అలాగే మన జీవితంలో కూడా తెలిసి తెలియకుండా దేవుడి మీద ఎన్నోసార్లు తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఆయన మీద కొన్ని సందర్భాల్లో మనం కావాలని కూడా దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో సాతానుగాడి చేతుల్లో మనం ఓడిపోయి చివరాఖరికి మనం ఎటు దిక్కుతోచని స్థితిలో ఆయన సన్నిధానంకి వచ్చి మొరపెట్టినప్పుడు కంపల్సరిగా ఆయన ప్రేమతో మనల్ని ఆదరించి
ఆలోచించే దేవుడే. పలానప్పుడు నేను పిలిచినప్పుడు వెట్ట చేసావే, నేను నీకు సహాయం చేయను పో అనే దేవుడు కాదు ఆయన. ఏ స్థితిలో వచ్చినా సరే ఆయన చేరదీసి ముందు నీ స్థితిగతులను మార్చి నీకు నెమ్మదిని సమాధానమును దయచేసే దేవుడు అన్నమాట. ఆయన ఏమాత్రము తోసివేసే దేవుడు కానే కాదనమాట. అప్పుడు నువ్వు అట్లా అన్నావు, అదే మనమైతే అంటాం, ఎవరా ఆ రోజున నేను ఆ చేతును అంత ఇది చేసావు కదా, ఇవాళ ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఎక్కడికి, నేను ఎలా సహాయం చేస్తాను అనుకున్నావు? ఇది మానవుని యొక్క బుద్ధి. కానీ దేవుడు అంటున్నాడు, పడిపోయిన వాళ్ళు తిరిగి లేవరా, తప్పిపోయిన వాళ్ళు తిరిగి రారా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. అవునయ్యా, ఆ రోజు పడ్డావు ఏదో నీ ఆలోచనలు బట్టి, మరలా లేచి నువ్వు నిలబడవా, తిరిగి రావా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు తప్పిపోవడం కాదు దేవుని యొక్క ఉద్దేశం. పడ్డారు, మానవుడు పడతాడన్న సంగతి దేవుడికి తెలుసు, కానీ తిరిగి లేవటమే దేవుని యొక్క ఉద్దేశం. లేచి ఆయన వైపు రావటమే ఆయన యొక్క ఉద్దేశం. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. యవన కాలంలో ఉన్నాడు, వాడికి చెప్పినా ఏనాడో వాడికే తెలిసి వస్తుంది. ఒక రోజు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాడే తిరిగి వస్తాడని చెప్పి తండ్రి ధీమాగా ఉన్నాడు. ఎందుకంటే ఆ వయసులో ఉన్నవాడికి ఎవడికి కూడా చెప్పలేము అని చెప్పేసి ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. మొత్తం అయిపోయినాయి. శివరాఖరికి పందులు కూడా వాడిని చేర్చుకోవాలా. ఇక లాభం లేదని చెప్పి తిరిగి వచ్చేటప్పుడు అందరూ మర్చిపోయారు. కానీ తండ్రి ఆ రోడ్డంకే చూస్తున్నాడు దూరం నుంచి. ఎవరు గుర్తుపట్టి ఉంటారు, కానీ తండ్రి వాడి నడకను చూసి గుర్తుపట్టాడు. ఎందుకంటే మనోడు టక్కుటికి ఏం లేడు అక్కడ, పందుల మధ్య ఉన్నాడంటే గడ్డం పెరిగిపోయి పిచ్చోడికిలాగా ఉన్నాడు. తండ్రి గుర్తుపట్టాడు అన్నమాట. గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు, కానీ ఎంత మురికిగా ఉన్నాడు, కానీ వెళ్ళి మెడ మీద అతను వాటేసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తండ్రి వాడిని ఇచ్చేసాడన్నమాట. అట్లాగే మన తండ్రి అనేటువంటి దేవుడి ప్రేమ కూడా అదే ఉంటుంది అన్నమాట. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత పాపాత్ములమైనా తోసివేసి చంపివేసి వాళ్ళ నరకానికి పాత్రలు చేయాలనేది కాదు దేవుని ఉద్దేశం. ఏమిటయ్యా అంటే, వాడు తిరిగి నా వద్దకు రావాలి, నేను వాడిని క్షమించాలి, నాతో పాటు పరలోకానికి నేను తీసుకువెళ్ళాలి. అందుకే కదా నేను భూలోకానికి వచ్చింది, వాళ్ళ కోసమే కదా నేను ప్రాణం పెట్టింది, తిరిగి నేను లేచింది వారిని నా యొద్దకు నేను తీసుకోవటానికే కదా. ఏ ఒక్కడు కూడా నశించిపోవటానికే కాదు కదా. అందరు పోతే పోయారులే ఎవరి దారిని అనుకుంటే ఆయన భూలోకానికి రావాల్సిన అవసరమే లేదు, చనిపోవాల్సిన అవసరం కూడా లేదు. అది కాదు ఆయన ఉద్దేశం. అందరు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అని చెప్పేసి. అలాగే మన కుటుంబాలను కూడా కొన్ని సందర్భాల్లో సాతానుగాడు ముట్టడి దెబ్బ వేసి అవకాశాలన్నింటినీ వాడు దూరపరిచేసి కుటుంబంలో చల్లాచెదురు చేసేసి ఏ విధంగా కూడా రోగాలను బట్టి, హింసలను బట్టి, అప్పులను బట్టి, సమస్యలను బట్టి ఒకరికి స్తుతి మత్తులు లేకుండా నోరు తెరిస్తే తన్నులు గుద్దులాట్లు ఉన్నటువంటి కుటుంబాలు కూడా దేవుని వైపు తిరిగి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన పాడైపోయిన ప్రాకారాలను మరలా నిలబెట్టగలడు, కుటుంబాలను మరలా కట్టగలడు అన్నమాట. కానీ మరలా కట్టడం అనేది చాలా కొంచెం కష్టమైన పని అన్నమాట. నెహెమ్యా కాలంలో కూడా కొంతమంది వచ్చి ఆయన చెప్తారయ్యా, మన మందిరం గోళ్ళన్నీ కాల్చేశారు, గుమ్మాలు కాల్చేశారు, అన్నీ కాలిపోయినాయి అన్నప్పుడు నెహెమ్యా బాధపడి కొన్ని దినాలు దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన డ్యూటీ అక్కడే. చూశాడు రాజు, ఏంటయ్యా అట్లా ఉన్నావు, ఒంట్లో బాగోలేదు అన్నాడు. అయ్యా బాగానే ఉంది, కానీ మా పితరులు ఉండేటువంటి ఆ పట్టణం కాలిపోయింది నాయన, కూల్చేశారయ్యా అన్నాడు. మరి ఏం చేయమంటావు అన్నాడు. నువ్వు సెలవిస్తే నేను వెళ్ళి కొంతకాలం ఉండి అక్కడ పని చేసుకొని వస్తానయ్యా అన్నాడు. సర్లే వెళ్ళు అన్నాడు. వెళ్ళిన తర్వాత రాజు ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళాడు, అక్కడ పని చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి శత్రుమోకలు, సాతాను మోకలు ఏం చేసినాయి అంటే, ఆహా బయలుదేరి వచ్చారండి పడిపోయిన దాన్ని కడతానికి, ఏంటి ఒక నక్క ఎక్కి ఆ గోడ మీద దిగితే పడిపోతుంది అని చెప్పేసి నెహెమ్యాని చంపటానికి కూడా రా నీతో మాట్లాడాలి, పలానా ప్లేస్కి నువ్వు అక్కడవేరా అని చెప్పేసి నెహెమ్యాను ఒంటరిగా పిలిచినా కూడా దేవుడు అతన్ని వెళ్ళనివ్వలా. కానీ అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే, పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చూడమ్మ, ఒకళ్ళు నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు యుద్ధ సన్నద్ధులో ఎలా పనిచేశారో, పడిపోయిన మందిరాన్ని కడటానికి, ఆ గోడలు కడటానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అట్లాగే మన జీవితంలో కూడా ఒకసారి మన జీవితంలో దేవుని యొక్క మందిరం కానీ పడిపోతే
చాలా ఇక్కడ మేము టాప్ పని చేస్తాం, మేము గోళ్ళ కడతాం. మా దగ్గర ఏముంటాయి? టాపీలు, సుత్తులు, బద్దలు, తూకాలు, దారాలు, టేపులు ఇవి ఉంటాయి. కానీ వీళ్ళు కత్తులు కట్టుకొని ఉండరు. ఎప్పుడు ఏ శత్రువు వచ్చినా పనే, యుద్ధమే. శత్రువు వచ్చినా సరే ఇక్కడ బాకానాదం అంటే యుద్ధం వచ్చాడు రండ్రో అని బాకానాదం ఓదగానే అవతల ఉన్నవాడు ఇక్కడికి రావాలి, వీళ్ళకి సహాయం చేయాలి. ఇక్కడ అవతల వాళ్ళు ఊరితే వీళ్ళు అక్కడికి వెళ్ళి సహాయము చేయాలి. అలాగే పడిపోయిన మందిరాన్ని తిరిగి కట్టడానికి ఎంత కష్టపడుతున్నారో సొలొమోను దేవాలయం కట్టించాడు. ఏ ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా కట్టించాడు. అది ఫస్ట్ దేవుడు దగ్గరుండి కట్టించాడు కాబట్టి ఎటువంటి ఆటంకం లేదు. ఒక్కసారి మన హృదయంలో ఉన్నటువంటి మందిరము పడిపోయిన తర్వాత మరలా దాన్ని తిరిగి కట్టడానికి ఎంత ప్రయాసపడుతుందో దేవుడు ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాడు అనమాట. కాబట్టి మన మందిరాలను పడగొట్టుకోకుండా, ముందు నుంచే ఇల్లు పాడైపోకుండా కొద్దిగా ఎక్కడెక్కడ శిథిలమైపోతుందో అక్కడక్కడల్లా ప్యాచ్ వర్కులు చేసుకుంటూ దాన్ని నిలబెట్టుకుంటూ వస్తే మందిరము పడిపోదు. ఒక్కసారి కానీ శిథిలమైపోయిందంటే తిరిగి కట్టాలంటే చాలా కష్టం అని చెప్పి దేవుడు చెప్తున్నారు. అలాగే ఒకసారి దేవుని యొక్క సన్నిధానంలో నుంచి, ఆయన మార్గంలో నుంచి పక్కకి తొలగిపోతే మరలా వాడిని తీసుకురావటాకంటే యేసుక్రీస్తుని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు సిలువేసినా కూడా వాడు మారడని చెప్పేసి కొత్త నిబంధనలో చెబుతుంది. అలాగే మన హృదయంలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని పడగొట్టుకోకుండానే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన చేస్తే క్షమిస్తాడు, కానీ ఆ మందిరం తిరిగి నువ్వు కట్టబడాలి, మొదటున్న మందిరంలాగా ఉండాలి. మొదటున్న స్థితి నీకు రావాలి అంటే నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా కూడా అటువంటి స్థితి రావడం చాలా కష్టం, ఎంతో కష్టపడాలి. దావీదు చేసిన పాపానికి ఆయన పరుపు తేలే అంతగా ప్రార్థన చేస్తున్నాడంట. ఒకరోజు కాదు, ఒక పూట కాదు, దేవుడు కనికరించేంత వరకు ఎన్ని రోజులు చేశాడో తెలియదు. క్షమించానయ్యా అని చెప్పి దేవుడు చెప్పేంత వరకు కూడా ఆ విధంగా చేశాడు. కాబట్టి మరలా తన మందిరాన్ని కట్టుకున్నాడు. ఆనాటి నుంచి ఏనాడు కూడా మరలా దేవుడికి విరోధంగా చేయలేదు. కాబట్టి మనము కూడా మన హృదయంలో ఉన్న మందిరంలో నుంచి దేవుడు వెళ్ళిపోకుండానే చూసుకోవాలి, పాడైపోకుండానే చూసుకోవాలన్నమాట. అలాగే చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. చాలు. భూమి మీద గుడారమైన ఈ నివాస స్థలము అంటే ఈ దేహము శిథిలమైపోయినా కూడా మనకేం బాధ లేదయ్యా. మీరు దీనికోసము చెప్పి మీరు ఒక ఆర్భాటాలు చేసి, ప్రభువా నన్ను స్వస్థపరచునైనా, ప్రభువా నాకు ఈ రోగం తీయనైనా, ప్రభువా నాకు దయచేయనైనా, నన్ను ముట్టునైనా స్వస్థపరచునైనా, దీని గురించి మీరు పెద్దగా బెంగపడద్దు. దేవుడి చేత కట్టబడినటువంటి ఆ మహిమ నివాస స్థలము మీకు సిద్ధముగా ఉన్నది. యోబు కూడా అదే అంటాడు. ఆయనకు ముళ్ళంతా వచ్చినా కూడా ప్రభువా నన్ను స్వస్థపరచు అని చెప్పి ప్రార్థన చేయట్లేదు ఆయన. నేను యథార్థంగా జీవించాను, దేవుడు ఆయన దగ్గర చూసుకుందాం అని చెప్పి అంత విశ్వాసంగా జీవించాడు. ప్రార్థన కోసం నన్ను స్వస్థపరచని చెప్పి ప్రార్థన చేయట్లా. కానీ నేడున్నటువంటి ఈ సమాజంలో ఎక్కువగా మనం దేనికోసం కష్టపడుతున్నామంటే ఈ గుడారం కోసమే ఎక్కువగా కష్టపడుతున్నాం. ఈ గుడారాన్ని బాగా శుభ్రంగా మంచిగా స్నానాలు చేసి సబ్బులు కొట్టి ఆ పెయింట్లు కూడా వేస్తున్నారు ఈ మధ్యన, తెలుసా? గుడారానికి ముఖానికి రంగులు వేస్తున్నారు. రంగులు వేసుకునేది ఎవరయ్యా అంటే పూర్వకాలంలో ఒక ఆమె ఉందన్నమాట. ఆమెకి లాగా వీళ్ళు కూడా పెయింటింగ్లు వేస్తున్నారు, కిటికీలు పెడుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు, ఈ గుడారానికి అలంకరిస్తున్నారు. కానీ ఒక దినమున ఈ గుడారము శిథిలమైపోతుంది అన్న సంగతిని వాళ్ళు మర్చిపోయి పైనున్నటువంటి ఆ దేవుడి చేత నిర్మించబడినటువంటి ఆ మహిమ గుడారము మనకున్నది అని మర్చిపోయి ఇదే మనకి మహిమ గుడారము, దీన్నే మనం అలంకరించుకోవాలి, ఉన్నది ఒకటే ఒక జీవితము. ఏంటి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు తర్వాత ఇంక ముసలోళ్ళు అయినాక మనం బంగారం పెట్టుకుంటామా? ఏమక్క ఎన్ని పేటలు అయిందో గొలుసు, ఏమక్క బాగు చేయించాడ? లేదమ్మా నేనే దాచుకొని లోన్ వస్తే కొనుక్కున్నానమ్మా, అలా నోతే కొనుక్కున్నానమ్మా, మా పుట్టింటోళ్ళు పెట్టారమ్మా అని చెప్పి ఈ దేహాన్ని అలంకరించుకుంటున్నాం. కానీ మన ఆత్మీయమైనటువంటి దేహాన్ని దేవుడి యొక్క అలంకరణ మనము చేసుకోలేకపోతున్నాం అన్నమాట. ఇవాళ వీళ్ళనే కాదు, పెద్ద పెద్ద సేవకులు కూడా ఇదే స్థితిలో ఉంటున్నారు. వాళ్ళని బట్టి వీళ్ళు ఫాలో అయిపోతున్నారు. కట్టిన చీర కట్టకుండా కడుతున్నారు. దేవుడి ఆశీర్వాదం ఏమనంటే దేవుడు మమ్మల్ని
ఆశీర్వదించాడు. దేవుడేమో మీకు 2 జతలు ఉంటే ఒకటి ఇచ్చేయండి అని చెప్తున్నాడు దేవుడి మాట. వీళ్ళేమో ఏమంటున్నారు, కట్టిన చీర కట్టకుండా దేవుని ఆశీర్వాదం, కట్టిన టక్కు టిక్కు లేకుండా సూటు బూట్లు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఏంటంటే దేవుని ఆశీర్వాదం. దేవుడు ఏమని చెప్తున్నాడు, అమ్మా మీకు 2 ఉంటే ఒకటి ఇవ్వండి, మీరు 2 పూటలు తింటే ఒకటి పెట్టండి, అది నాకు ఇష్టం అని దేవుడు చెప్తుంటే దేవుని యొక్క మాటను మీరేటటువంటి స్థితిలో చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ మనం గ్రహించుకోవాలి, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో 10వ వంతు మనం దేవునికి ఇవ్వాలి. అది కాకుండా పేదవాళ్ళకి, అనాథాశ్రమాలకి, దిక్కులేని వాళ్ళకి కూడా ఖర్చు పెడితేనే దేవుని యొక్క నిజమైన ఆనందము, మనకు కూడా నిజమైన ఆశీర్వాదం. అలాగే ఈ దేహం కోసం మనం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏ స్థితిలో ఉన్నా సరే. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు. ఏలియా 12 చేస్తే ఎలీషా 14 డబల్ చేశాడు ఆయన. ఈయన డబల్ చేశాడు. అటువంటి ఆయన చివరి దినాల్లో మరణకరమైన రోగంతో బాధపడ్డాడు. మరి ఎందుకని దేవుడు స్వస్థపరచలా? ఆయన ఎందుకని ప్రార్థన చేయలా? ఆయన రోగం ఉన్నా కూడా దేవుని యొక్క శక్తి ఆయనలో పోలా. చనిపోయిన తర్వాత కూడా ఆ ఎముకల్లో దేవుని అభిషేకం అలాగే ఉండిపోయింది. ఆయన దేవుని యొక్క మందిరంగా ఉన్నాడు కాబట్టి ఆ ఎముకలను తాగినటువంటి సచ్చినోడు కూడా లేచి కూర్చున్నాడు. అభిషేకం అనేది దేవుడు ఉంటుంది. శరీరం ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, రొప్పులు ఉండొచ్చు. పౌలు గారికి ఒక ముళ్ళు ఉంది, ఆయనకు ఒక రోగం ఉంది. రోగం ఉన్నది అంటే మనము హెచ్చించిపోతామని దేవుడికి తెలుసు. మన యొక్క ఆలోచనలు తెలుసు, మన స్వభావం తెలుసు. కాబట్టి దేవుడే హెచ్చించిపోకుండా నేను నీకు ముళ్ళా పెట్టానయ్యా పౌలు, నువ్వు దాని గురించి ఎక్కువ ప్రార్థన చేయమాక అన్నాడు పౌలు గారిని గురించి. కాబట్టి మన ప్రభు నాకు ఉన్నటువంటి రోగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాకు ఎందుకు వచ్చింది ఈ రోగం అంటే నేను హెచ్చించిపోతానేమో, గర్వపడి నీకు దూరం అయిపోతానేమో అని ఇది నాకు ఉంచావు నాయన, అందుని బట్టి నీకు స్తోత్రాలు అన్నప్పుడు ఆయన మహిమని, ఆ దేవుడి ఆశీర్వాదము, అభిషేకం అనేది పోనే పోదు. దేహము కుళ్ళి కుషించిన దేవుడు అంటాడు, నీ కన్ను అభ్యంతరపరిస్తే ఒకటి కలిస్తే తీసిపారే. 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే ఒక్క కన్నుతో నువ్వు పరలోకానికి వస్తావు. అట్టగా చేయి విషయంలో చెప్పాడు, కాలు విషయంలో చెప్పారు. మరి ఈనాడు ఎంతమంది కళ్ళు పీకేసుకున్నారు, ఎంతమంది చేతులు తీసేసుకున్నారు, ఎంతమంది కాళ్ళు చేసుకున్నారు చూస్తే ఎవరు తప్పిపోలేదంటే అందరూ తప్పిపోయిన వాళ్ళే. చెప్తున్నా, దేవుని యొక్క మాట అలా ఉంటుంది అన్నమాట. అందుకనే మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దేహం గురించి మనము ఎక్కువగా ఆరాటపడాల్సిన అవసరం లేదు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలాన్ని కూడా ఆయన చెప్తున్నాడు, శిథిలమైపోయిందంట. దానియేలు 9:17. దానియేలు 9. చాలు చూసారా, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అయ్యా నీ దాసుడు ప్రార్థన చేస్తున్నాను నాయన, నీ దాసునిగా నాయన జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ పరిశుద్ధ స్థలం మీదకి నీ శిథిలమైపోయిందంట ఆ పరిశుద్ధ స్థలం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నీ ముఖకాంతిని ప్రకాశింపచేయునే రానిమునైనా, మరలా రానిమునైనా. ఫస్ట్ ఎలా బాగున్నప్పుడు ఎలా ఉన్నదో ఆ మందిరంలో ఆ ప్రభావము, ఆ శక్తి ఈ మందిరంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు నువ్వు అప్పుడు విని ఎలా కనికరించి సహాయం చేసావో, కార్యాలు చేసావో, అటువంటి కృపని నాయన, నీ కాంతిని మరలా రప్పించు నాయన, శిథిలమైపోయింది ప్రభు అని చెప్పి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అలాగే మనం కూడా మన కుటుంబంలోని, మన హృదయంలో ఉన్నటువంటి ఆ మందిరం గురించి, ప్రభువా నేను రక్షించబడినప్పుడు నువ్వు ఎటువంటి కార్యాలు చేశావు నాయనా, ఆ ముఖకాంతిని మరలా నాకు దయచేయి ప్రభువా. నా మందిరాన్ని నేను బాగు చేసుకుంటాను ప్రభువా. నా హృదయంలో ఉన్న మందిరాన్ని ఎక్కడెక్కడ నేను శిథిలమైపోయిందో, ఏ ప్లేసుల్లో ఏ విధంగా నేను ఆ మందిరాన్ని పాడు చేసుకున్నాను, వాటన్నిటిని సరి చేసుకుంటాను ప్రభువా అని మనం ఆ మందిరాన్ని సరి చేసుకోగలిగితే ఆ మొదట ఉన్నటువంటి ఆయన ముఖకాంతి ఆ పరిశుద్ధ స్థలం మీదకి వస్తుందంట. ఆయన సిద్ధంగానే ఉన్నాడు రావటానికి. ఇదిగో నేను ద్వారం యొద్దన నిలబడి ఉన్నాను, తట్టుచున్నాను, నా స్వరం విని తీస్తే నేను అతనితో ఉంటాను అంటున్నాడు. ఆయన ఉండాలి అంటే పరిశుద్ధమైన స్థలము ఉండాలి, శిథిలమైన వాటిల్లో ఉండడు. మందిరమైనా, ఇల్లు అయినా, ఊరైనా, ఏదైనా నివాసం ఉంటేనే నివాస స్థలముగా ఉంటుంది. మనుషులు లేకపోతే ఆ ఊరైనా
శిథిలమైపోతుంది. ఇల్లు అయినా శిథిలమైపోతుంది, దేవాలయమైనా పరిశుద్ధ స్థలమైనా పాడుపడిపోతుంది. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ కొద్ది అవకాశంలో, ఈ కొద్ది ఉన్నటువంటి సమయంలో ఎప్పుడు దేవుని రాకడో తెలియదు, ఎప్పుడు మనం పోతామో తెలియదు. కాబట్టి మన మందిరాలను సిద్ధపరచుకొని ఆయనను మన మందిరంలో ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే ఆయన ముఖకాంతి మరలా మన మీదకి వచ్చినప్పుడు మనం అడిగిన ప్రతీది కూడా ఆయన చేయటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన అవిధేయతలను కప్పిపుచ్చుకుంటే ఆయన రాడు, నేను వారి మధ్యలో నివాసం చెయ్యను అని చెప్పేసి దేవుడు ఏ విధంగా మోషే కాలంలో ఊరి మధ్యలో ఉండేటువంటి ఆ మందిరం ఊరి బయటికి దూరంగా వెళ్ళిపోయిందో, అలాగే దేవుడు కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ప్రార్థన వినడా? వింటాడు. సహాయం చేయడా? చేస్తాడు. మరి ఇంకేంటి తేడా అంటే ఎప్పుడుకో సహాయం అందుద్ది నీకు, నలుగురితో పాటు నీకు కూడా అంత ముద్ద పడేస్తాడు తప్ప ప్రత్యేకత నీకు అనేది ఏమీ ఉండదు. ఇష్టమైన కుమారుడికి తల్లి దాచిపెట్టుద్ది. ఆడి కూర అంటే బాగా ఇష్టం అని చెప్పేసి వాడికి ఇంకొంచెం ఎక్కువగా తీసి దాచుద్ది. మాట విననోడికి ఏం చేస్తుంది? తిన నీ పాట లేదు కానీ నీకు తిండి మటుకు కావాలి, అట్లా ఉంటుంది. కాబట్టి మనం ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత కష్టమైనా కూడా దేవుడు సహాయం చేయటకు ఆయన నీ ముందు ఉంటాడు. కాబట్టి మనం రేపు జరగవలసిన బల్లలో కూడా మన హృదయాలను సరిచేసుకొని, మన మందిరాలను సరిచేసుకుని, ఎక్కడెక్కడ శిథిలమైపోయి ఉన్నామో అక్కడక్కడల్లా సరిచేసుకున్నట్లయితే ఆయన మనతో కూడా ఉండే దేవుడు. ఆయన ముఖకాంతిని మన మీద ప్రకాశింపచేసి మరలా మనకి మొదటి స్థితిని దయచేసి ఆయన వెలుగులో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం నాయన. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు ప్రభువా. మా హృదయం అనే ఆలయం ప్రభువా నిజంగానే